అగ్రికల్చర్ శాఖ మంత్రివర్యులు పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారికి దృష్టికి గత 3 రోజుల క్రితం ధర్మపూర్ నియోజకవర్గంలో ధర్మపూర్ మండలం రాయపట్నం గ్రామానికి సంబంధించిన సుమారు 1500 ఎకరాల రైతులు కష్టపడి 6 గంటలు కష్టపడి పంట పండించిన వరిధాన్యాన్ని వడగళ్ల వర్షం అకాల వర్షంతో పూర్తిగా పంట నష్టపోయింది. అదేవిధంగా బుగ్గారం మండలంలో ఉన్నటువంటి బుగ్గారం శివారు, వెల్గొండ, గొల్లపల్లి, పెగడపల్లి అంటే ధర్మపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎండపల్లి సుమారు 2000 ఎకరాల పైచిలకు రైతు తీవ్రమైన నష్టపోవడం జరిగింది ఈ అకాల వర్షాలతో వడగళ్ల వానతో. మరి ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మాట ఇచ్చుకుని అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని సాధ్యమైనంత తొందరగా ఎవరైతే పంట నష్టపోయిన రైతులకు వరిధాన్యం వరి వేసినటువంటి రైతన్నకు కానీ మొక్కజొన్న వేసినటువంటి రైతుకు కానీ ఏ రైతునైనా కూడా ఈ అకాల వర్షాలతో నష్టపోయే రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటన వస్తున్న విషయాన్ని సవినీయంగా మా రైతులకు ధర్మపూర్ నియోజకవర్గ రైతులకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ శాసనసభ్యుడిగా విప్పుగా ఏ రైతు కూడా ఆందోళన పడద్దని సవినీయంగా మనవి చేసుకుంటూ ఇప్పుడే నేను గౌరవ తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా మన రైతుల పక్షాన మన జరిగిన నష్టాన్ని కూడా వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని మనవి చేసుకుంటూ కొద్ది రోజుల్లోపటినే మనకు ప్రభుత్వ పరంగా ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారనే విషయం కూడా ప్రకటన జరుగుతుందనే విషయాన్ని కూడా సవినీయంగా మా రైతులకు మనవి చేసుకుంటూ ఏ రైతు కూడా ఆందోళన పడొద్దని మరొక్కసారి మనవి చేసుకుంటూ చివరిగా ఒక మాట, ఏదైతే 2 లక్షల లోపు ఉన్నటువంటి లోన్ విషయం లోపల మిగిలిపోయిన రైతులకు కూడా కొద్ది గొప్ప టెక్నికల్గా మిగిలిపోయిన రైతులకు కూడా అంటే సాంకేతిక పరంగా మిగిలిపోయిన రైతులకు కూడా ఆ 2 లక్షల లోపు రుణం కూడా పూర్తిగా మాఫ్ అవుతుందనే విషయాన్ని రైతులను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.